అందరూ రెడీ అయ్యి వచ్చారా? ఇంకా పూజ రెడీ అవ్వలేదు మావయ్య గారు. రెడీ అవ్వలేదా? అమ్మా పూజ తొందరగా రమ్మా. వస్తున్నా తాతయ్య. అక్క భలే ఉంది కదా? అవును. ఎలా ఉన్నాను? నిన్నిలా చూస్తుంటే నాదిష్టే తగిలేలా ఉందమ్మా. తాతయ్య నాకు ఈ లంగావోణి బాగుందా? తాతయ్య నేను ఇలా లంగా ఓడిలో చూస్తుంటే మీ నాయనమ్మ గుర్తొస్తుందమ్మా. నాయనమ్మకి ఎంత ఓపిక ఉందో ఇప్పుడు అర్థమవుతుంది తాతయ్య. ఏమ్మా? ఈ నగలు ఎలా మోయగలిగేదోనని. ఎంత చెప్పినా వినకుండా అత్తయ్య ఈ నగలన్నీ పెట్టింది. సరేనమ్మా, నువ్వు ఎన్ని మోయగలిగితే అదే పెట్టురా. రండమ్మా, రండి రండి. ఏడురా ఎక్కడ కూర్చున్నావు? మీరు వెళ్ళరండి. గుడి దాకా వచ్చి గుళ్ళోకి రా. నువ్వు పదరా. పదరా అన్నయ్య. చూసి కదేటాడు ఇలా తయారైంది. ఆహా, గుడి చుట్టూ తిరగొద్దాం రా అక్క. అలాగే, తొందరగా చుట్టండి అమ్మా, హారతి టైం అవుతుంది. సరే. అలాగే. అమ్మా, దశరథ రామయ్య గారి మనవరాలు లంగావోణిలో ఎంత బాగుందో చూడు. హలో అంకుల్. బాగున్నావమ్మా? బాగున్నాను ఆంటీ. హలో ఎర్రబాబు, హౌ ఆర్ యు? హ్యాపీస్. మా ఎర్రబాబు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. ఇంటర్మీడియట్. నాకు తెలుసు, అతను ఇంగ్లీష్ లో మాస్టర్ అని కూడా తెలుసు. అమ్మా, ఇప్పుడు ఉపరసోది అవసరం అంటే నువ్వు వెళ్ళమ్మా. నువ్వు పదమ్మా, పూజ టైం అయింది. ఆంటీ ఏ పో. ఎర్రబాబు నువ్వు ఇట్రారా. పదండి పోదాం. మళ్ళీ బుక్ అయిపోయారా? చాలా ఎక్కువ చేస్తుందిరా. నీకు పెరుగెలా చేస్తారో తెలుసా? తెలీదే. ఎలా చేస్తారబ్బా? టేక్ సమ్ మిల్క్ అండ్ యాడ్ సమ్ మోర్ బటర్ మిల్క్. నైట్ స్లీప్, మార్నింగ్ టైం. దిస్ ఈస్ కాల్డ్ కర్డ్. ఒరే మావా, ఇంత చిన్న పిల్లలు నిన్ను అవమానించడమా? నేను తట్టుకోలేకపోతున్నా. నేను చచ్చిపోతా. మరి జున్ను ఎలా చేస్తారు చెప్తా. జున్ను ఎలా చేస్తారంటే గురించి నేను చెప్తానే. నీ సావు ఈ సమస్యకి పరిష్కారం కాదురా. మరేంటి? దాని సంగతి నేను చూస్తాను.